ఆర్ఎస్ఏ అల్గోరిథం. సో ఆర్ఎస్ఏ అల్గోరిథం అనేది ఏంటంటే, సో ఇది పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ అల్గోరిథం. ఆర్ఎస్ఏ అల్గోరిథం అనేది ఏంటంటే పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ అల్గోరిథం. పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ అల్గోరిథం. సో ఈ ఆర్ఎస్ఏ అల్గోరిథంకి యూజ్ చేసే కీ ఏంటంటే మనం యూజ్ చేసే కీ ఏంటంటే అసిమెట్రిక్ కీ. మనం యూజ్ చేసే కీ ఏంటి? అసిమెట్రిక్ కీ. సో ఈ అసిమెట్రిక్ కీలో ఎన్ని కీస్ ఉంటాయంటే 2 డిఫరెంట్ కీస్ ఉంటాయి. 2 డిఫరెంట్ కీస్. ఒకటి పబ్లిక్ కీ, 2 ప్రైవేట్ కీ. ఆర్ఎస్ఏ అల్గోరిథం మనం యూజ్ చేసే కీ ఏంటి? అసిమెట్రిక్ కీ. సో ఈ అసిమెట్రిక్ కీలో 2 డిఫరెంట్ కీస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ కీ, సెకండ్ వన్ ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ అనేది ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం. సో పబ్లిక్ కీ అనేది ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం. ప్రైవేట్ కీ అనేది డీక్రిప్షన్కి యూజ్ చేస్తాం. సో పబ్లిక్ కీ అనేది ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం. డీక్రిప్షన్కి ఏం యూజ్ చేస్తాం అంటే ప్రైవేట్ కీ యూజ్ చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా. సో ఈ డయాగ్రామ్లో నేను ఏం తీసుకున్నానంటే ఒక ప్లెయిన్ టెక్స్ట్ తీసుకున్నాను. సో ప్లెయిన్ టెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 88 ఉంది. సో ఈ 88 నేను ఏం చేస్తున్నానంటే ఎన్క్రిప్ట్ చేస్తున్నాను. సో ఎన్క్రిప్ట్ చేస్తున్నాను. ఎన్క్రిప్షన్ చేయడానికి ఫార్ములా ఏంటంటే, సో ఆర్ఎస్ఏ అల్గోరిథంలో ఎన్క్రిప్షన్ ఫార్ములా ఏంటంటే m power e mod n. m power e mod n. సో ఈ పార్ట్ని ఏమంటామంటే ఎన్క్రిప్షన్ అంట. సో 88 అనేది ప్లెయిన్ టెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఎన్క్రిప్ట్ చేస్తున్నాను. సో ఎన్క్రిప్ట్ చేయడానికి ఆర్ఎస్ఏ అల్గోరిథంలో ఫార్ములా ఏంటంటే ఎన్క్రిప్షన్కి m power e mod n. m అనేది ప్లెయిన్ టెక్స్ట్ 88, పవర్ e అనేది ఎన్క్రిప్షన్, n అనేది నెంబర్ అండి. సో నేను అల్గోరిథంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను n అంటే ఏంటి, e అంటే ఏంటి అనేది. సో ఫార్ములా అయితే ఏంటి? m power e mod n. సో ఇప్పుడు నేను 88ని ఎన్క్రిప్ట్ చేస్తే ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేస్తే నాకు ఒక రిజల్ట్ వస్తుంది కదా. ఆ రిజల్ట్ ఎంత వచ్చిందంటే 11 వచ్చింది. సో 11ని ఏమంటామంటే సైఫర్ టెక్స్ట్ అంటాం. 11ని ఏమంటామంటే సైఫర్ టెక్స్ట్ అంటాం. సో ఇప్పుడు ఈ సైఫర్ టెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే డీక్రిప్ట్ చేయాలనుకుంటున్నాను. సో డీక్రిప్షన్కి ఒక ఫార్ములా ఉంది. డీక్రిప్షన్ ఫార్ములా ఏంటంటే c power d mod n. c power d mod n. c అనేది సైఫర్ టెక్స్ట్ అండి. c అనేది సైఫర్ టెక్స్ట్, d అనేది డీక్రిప్షన్ అండి. ఈ పార్ట్ నేమ్ అంటామంటే డీక్రిప్షన్ పార్ట్ అండి. ఓకే. d అనేది d మీన్స్ డీక్రిప్షన్, n అనేది నెంబర్. సో ఇప్పుడు నాకు డీక్రిప్ట్ అయితే నాకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 88. 88 అనేది ఏంటి? ప్లెయిన్ టెక్స్ట్. ఓకే. సో దీన్ని ఏమంటామంటే ఆర్ఎస్ఏ అల్గోరిథం అంటాము. సో మనం ఏదన్నా ఒక ప్లెయిన్ టెక్స్ట్ తీసుకుని దాన్ని ఏం చేస్తామంటే ఒక ఫార్ములా బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేస్తామండి. సో ఎన్క్రిప్ట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే m power e mod n. సో ఎన్క్రిప్ట్ చేస్తే నాకు సైఫర్ టెక్స్ట్ వచ్చింది 11. ఈ 11 నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ ఫార్ములా బేస్ చేసుకుని డీక్రిప్ట్ చేస్తాను. డీక్రిప్షన్ ఫార్ములా ఏంటంటే c power d mod n. c power d mod n. సో డీక్రిప్ట్ అయితే నాకు ఏమొస్తుందంటే 88 వచ్చింది. అది ప్లెయిన్ టెక్స్ట్. సో ఇక్కడ నేను ఎన్క్రిప్షన్కి డీక్రిప్షన్కి ఏం యూజ్ చేస్తానంటే కీ యూజ్ చేస్తానండి. పబ్లిక్ ఎన్క్రిప్షన్ అల్గోరిథం కాబట్టి నేను ఏం యూజ్ చేస్తాను? కీ యూజ్ చేస్తాను. ఇక్కడ ఆర్ఎస్ఏ అల్గోరిథంకి యూజ్ చేసిన కీ ఏంటి? అసిమెట్రిక్ కీ. ఆర్ఎస్ఏ అల్గోరిథంకి మనం యూజ్ చేసిన కీ ఏంటి? అసిమెట్రిక్ కీ. అసిమెట్రిక్ కీ 2 డిఫరెంట్ కీస్, పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ దేనికి యూజ్ చేస్తున్నాం? ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తున్నాం. ప్రైవేట్ కీ డీక్రిప్షన్కి. ఇక్కడ నేను ఎన్క్రిప్షన్కి ఏ కీ యూజ్ చేస్తానంటే పబ్లిక్ కీ యూజ్ చేస్తాను. ఇక్కడ డీక్రిప్షన్కి ఏం యూజ్ చేస్తానంటే ప్రైవేట్ కీ యూజ్ చేస్తాను. ఇక్కడ డీక్రిప్షన్కి ఏం యూజ్ చేస్తాను? సో ప్రైవేట్ కీ. సో పబ్లిక్ కీ నేను ఏమని కాల్ చేస్తానంటే PU అని చెప్పి కాల్ చేస్తాను. PU పబ్లిక్ కీ. పబ్లిక్ కీ PU ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ E, N. E, N. సెట్ ఆఫ్ E, N. E మీన్స్ ఎన్క్రిప్షన్. E అనేది ఎన్క్రిప్షన్, N అనేది నెంబర్. సో ఇది అల్గోరిథంలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తెలుస్తుంది E అంటే ఏంటి, N అంటే ఏంటి. ఓకేనా. ఒక అల్గోరిథం తీసుకుని దాన్ని సాల్వ్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ బేస్ తీసుకుని. డీక్రిప్షన్ అంటే మనం యూజ్ చేసి ప్రైవేట్ కీ. సో ప్రైవేట్ కీ నేను ఏమని కాల్ చేస్తున్నానంటే PR అని చెప్పి కాల్ చేస్తున్నాను. సో PR ఈక్వల్ టు
సెట్ ఆఫ్ డి కామా ఎన్, సెట్ ఆఫ్ డి కామా ఎన్. డి అంటే డీక్రిప్షన్, ఎన్ అంటే నెంబర్ ఎన్. ఓకే, సో దీన్ని ఆర్ఎస్ అల్గోరిథం అంటాం. సో ఆర్ఎస్ అల్గోరిథంలో ఇది అసిమెట్రిక్ కీ. ఈ అసిమెట్రిక్ కీలు 2 డిఫరెంట్ కీస్ ఉంటాయి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ. పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్కి యూజ్ చేస్తాం, ప్రైవేట్ కీ డీక్రిప్షన్కి యూజ్ చేస్తాం. ఇక్కడ మనం 2 డిఫరెంట్ కీస్ ఉన్నాయి కదా. సో సెండర్ నో ద వాల్యూ ఆఫ్ ఈఎన్. ఇక్కడ ఎన్క్రిప్ట్ చేయడానికి ఈ వాల్యూ తీసుకున్నాం. ఇది సెండర్ పార్ట్ అండ్ ఇది రిసీవర్ పార్ట్. ఇది సెండర్ పార్ట్, ఇది రిసీవర్ పార్ట్. ఓకే, సెండర్ నో ద వాల్యూ ఆఫ్ ఈఎన్ and only receiver know the value of D అంటే decryption. Okay, this is public key encryption algorithm, right? So public key encryption algorithm లో public key pu set of e comma n and private key pr set of d comma n. సో దీన్ని RS algorithm అంటాము. ఓకే, సో ఇది ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అల్గోరిథం. ఆర్ఎస్ అల్గోరిథం అనేది ఏంటి? ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అల్గోరిథం. అసలు ఆర్ఎస్ఏ స్టాండ్స్ ఫర్ రైవెస్ట్, షమీర్ అండ్ ఎడెల్మెన్. ఆర్ఎస్ఏ అబ్రివేషన్ ఏంటండి? ఆర్ఎస్ఏ స్టాండ్స్ ఫర్ రైవెస్ట్, షమీర్ అండ్ ఎడెల్మెన్. ఇది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1977లో. ఆర్ఎస్ అల్గోరిథం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1977లో. సో ఆర్ఎస్ అల్గోరిథం అనేది ఏంటంటే, ఆర్ఎస్ అల్గోరిథం ఈజ్ అన్ అల్గోరిథం, ఈజ్ అన్ అసిమెట్రిక్ కీ, అసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అల్గోరిథం. ఆర్ఎస్ అల్గోరిథం అనేది ఏంటి? అసిమెట్రిక్ కీ క్రిప్టోగ్రఫీ algorithm. RS algorithm is an asymmetric key cryptography algorithm. సో ఇందులో 2 డిఫరెంట్ కీస్ ఉంటాయి, ఒకటి పబ్లిక్ కీ, 2 ప్రైవేట్ కీ. 2 డిఫరెంట్ కీస్ అండి. అసిమెట్రిక్ కీ అనేది 2 డిఫరెంట్ కీస్. యూజెస్ పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్. ఈ 2 ఏంటి? 2 డిఫరెంట్ కీస్, 2 డిఫరెంట్ కీస్. సో దీన్ని ఆర్ఎస్ అల్గోరిథం. నేను ఎన్క్రిప్ట్ చేయడానికి డీక్రిప్ట్ చేయడానికి ఎన్క్రిప్షన్కి ఈ అని చెప్పి తీసుకున్నా, డీక్రిప్షన్కి డి అని చెప్పి తీసుకున్నాను. ద సెండర్ నో ద వాల్యూ ఆఫ్ ఈఎన్. ఈ మీన్స్ ఎన్క్రిప్షన్ అని, ఈ మీన్స్ ఎన్క్రిప్షన్. ఓన్లీ రిసీవర్, ఓన్లీ ద రిసీవర్ నో ద వాల్యూ ఆఫ్ D. D means decryption. This is public key encryption algorithm. దీన్ని ఏమంటాం అంటే పబ్లిక్ కీ ఎన్క్రిప్షన్ అల్గోరిథం. దీన్ని ఆర్ఎస్ అల్గోరిథం అంటాం. సో ఇందులో ఎన్ని కీస్ ఉన్నాయి? 2 డిఫరెంట్ కీస్, ఒకటి పబ్లిక్ కీ, 2 ప్రైవేట్ కీ. సో ఇప్పుడు పబ్లిక్ కీ PU అని చెప్పి కాల్ చేస్తున్నాం, పబ్లిక్ కీని PU అని చెప్పి కాల్ చేస్తున్నాం. PU సెట్ ఆఫ్ E కామా N. E మీన్స్ ఎన్క్రిప్షన్, N మీన్స్ N అనేది నెంబర్ N, అండ్ ప్రైవేట్ కీ. 2 డిఫరెంట్ కీస్ కాబట్టి పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ. ప్రైవేట్ కీని ఏమని కాల్ చేస్తానంటే PRN. సో PR is equal to సెట్ ఆఫ్ D కామా N. D మీన్స్ డీక్రిప్షన్, N అనేది నెంబర్. ఓకే, సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని నేను ఏం చేస్తాను? ఎన్క్రిప్ట్ చేస్తాను, డీక్రిప్ట్ చేస్తాను. ఆర్ఎస్ అల్గోరిథం ఏం చేస్తుంది? ఎన్క్రిప్షన్ చేస్తుంది అండ్ డీక్రిప్షన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఎన్క్రిప్ట్ చేస్తాను, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్.
ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ చేస్తాం. సో ఎన్క్రిప్షన్కి ఒక ఫార్ములా ఉంటుంది అండ్ డీక్రిప్షన్కి ఒక ఫార్ములా ఉంటుంది. సో ఎన్క్రిప్ట్ చేయడానికి C ఈక్వల్ టు m పవర్ e mod n. సో ఫార్ములా ఏంటి? ఎన్క్రిప్షన్ ఫార్ములా ఏంటండి? C ఈక్వల్ టు m పవర్ e mod n. C మీన్స్ సైఫర్ టెక్స్ట్, m అనేది ప్లెయిన్ టెక్స్ట్ అని మనం తీసుకునేది, e అనేది ఎన్క్రిప్షన్, mod n అనేది నెంబర్. ఇప్పుడు డీక్రిప్షన్ ఫార్ములా ఏంటంటే డీక్రిప్షన్ d ఈక్వల్ టు డీక్రిప్షన్కి d ఈక్వల్ టు m పవర్ e d ఈక్వల్ టు c పవర్ d mod n. c పవర్ d mod n. c అనేది డీక్రిప్షన్, c మీన్స్ డీక్రిప్షన్ ఫార్ములా ఏంటి? c పవర్ d mod n. సో బోత్ sender and receiver must know the value of n. సో సెండర్ కి అండ్ రిసీవర్ కి n వాల్యూ తెలిసేయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను అల్గోరిథంలో చెప్తాను. సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్కి సంబంధించి ఎన్క్రిప్షన్ సెండర్ సైడ్, డీక్రిప్షన్ రిసీవర్ సైడ్. బోత్ సెండర్ అండ్ రిసీవర్ మస్ట్ నో ద వాల్యూ ఆఫ్ n. ఓకే, సో దీన్ని RSA అల్గోరిథం అంటాం. ప్లెయిన్ టెక్స్ట్ అని. ప్లెయిన్ టెక్స్ట్ నేను తీసుకున్న వాల్యూ ఎంత అండి? 88. సో నేను ఎన్క్రిప్ట్ చేస్తున్నాను. ఎన్క్రిప్షన్ ఫార్మ్ ఏంటి? C ఈక్వల్ టు m పవర్ e mod n. సో ఎన్క్రిప్షన్ ఫార్మ్ ఏంటి? m పవర్ e mod n. సో దీన్ని సైఫర్ టెక్స్ట్ వచ్చింది. సైఫర్ టెక్స్ట్ ఎంత వచ్చింది? నాకు 11 వచ్చింది. సైఫర్ టెక్స్ట్ ఎంత వచ్చింది? 11 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? డీక్రిప్ట్ చేయాలి. డీక్రిప్షన్ ఫార్మ్ ఏంటి? C పవర్ d mod n. C పవర్ d mod n. సో డీక్రిప్ట్ చేస్తే నాకేమొస్తుంది? సైఫర్ టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్ వస్తుంది. డీక్రిప్ట్ చేస్తే నాకేమొస్తుంది? ప్లెయిన్ టెక్స్ట్. సో ప్లెయిన్ టెక్స్ట్ ఎంత వచ్చిందండి? 88. డీక్రిప్ట్ చేస్తే ప్లెయిన్ టెక్స్ట్ ఎంత వచ్చింది? 88. ఈ పార్ట్ని ఎన్క్రిప్షన్ అంటాం. ఈ పార్ట్ని ఎన్క్రిప్షన్ అంటాం అండ్ ఈ పార్ట్ని డీక్రిప్షన్ అంటాం. ఎన్క్రిప్షన్ సెండర్ సైడ్, డీక్రిప్షన్ రిసీవర్ సైడ్. ఓకే, మనం ఎన్క్రిప్షన్కి యూజ్ చేసిన కీ ఏంటండి? పబ్లిక్. డీక్రిప్షన్కి యూజ్ చేసిన కీ ఏంటి? ప్రైవేట్ కీ. రైట్. అల్గోరిథం చూడండి. నెక్స్ట్ అల్గోరిథం చూడండి. సో అల్గోరిథంలో మనకి 7 స్టెప్స్ ఉన్నాయి. 7 స్టెప్స్ ఏంటంటే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూడండి. స్టెప్ 1 అల్గోరిథంలో ఫస్ట్ స్టెప్, సెలెక్ట్ 2 నెంబర్స్ అండి. సెలెక్ట్ 2 నెంబర్స్. ఆ 2 నెంబర్స్ ఏమై ఉండాలంటే ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. సెలెక్ట్ 2 ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఇంటీజర్ తీసుకుని, ఇంటీజర్ ప్రైమ్ నెంబర్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. కాకపోతే ఇంటీజర్ని తీసుకున్నారనుకోండి, డీక్రిప్ట్ చేయడం కంపారిజన్ ప్రైమ్ నెంబర్తో కంపేర్ చేస్తే డీక్రిప్షన్ ఈజీ అయిపోతుంది, హ్యాకర్ బ్రేక్ చేయగలడు. అదే ఒక ప్రైమ్ నెంబర్ని తీసుకున్నారనుకోండి, సో దాన్ని డీక్రిప్ట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్, హ్యాకర్కి దాన్ని బ్రేక్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్. సో మనం ఏం చూస్ చేసుకోవాలంటే, RSA అల్గోరిథం అనేది
క్రిప్టోగ్రఫీకి సంబంధించి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అల్గారిథం. సో ఈ అల్గారిథంలో సో మనం తీసుకునేది ఏంటంటే 2 ప్రైమ్ నెంబర్స్ని తీసుకుంటాం. ఇంటీజర్ అనేది హ్యాకర్ డీక్రిప్ట్ చేయడం కొంచెం ఈజీ. సో కంపారిజన్ ప్రైమ్ నెంబర్తో కంపేర్ చేస్తే, అదే ప్రైమ్ నెంబర్ని తీసుకుంటే కనుక హ్యాకర్కి డిఫికల్ట్గా ఉంటుందండి. సో దాన్ని బ్రేక్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ప్రైమ్ నెంబర్ని తీసుకుంటుంది. ఆర్ఎస్ అల్గారిథం 2 నెంబర్స్ని తీసుకుంటుంది, 2 ప్రైమ్ నెంబర్స్ని తీసుకుంటుంది, రైట్. సో 2 ప్రైమ్ నెంబర్స్ని తీసుకుంటుంది. సో 2 ప్రైమ్ నెంబర్స్ ఏమని చెప్తున్నారంటే పి అండ్ క్యూ. 2 ప్రైమ్ నెంబర్స్ని తీసుకున్నాం, పి అండ్ క్యూ, 2 ప్రైమ్ నెంబర్స్. ఇది స్టెప్ 1 అండి. ఆర్ఎస్ అల్గారిథంలో 7 స్టెప్స్ ఉన్నాయి. అందులో స్టెప్ 1 ఏంటి, సెలెక్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ పి అండ్ క్యూ. సో నెక్స్ట్ ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ ఎన్. 2 ప్రైమ్ నెంబర్స్ని తీసుకున్న తర్వాత మనం ఎన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ అనేది ఏమీ లేదు, సో పి ఇంటూ క్యూ. మనం సమ్ ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ పి వాల్యూ క్యూ వాల్యూ ఇచ్చారు అనుకోండి. సో పి వాల్యూ క్యూ వాల్యూ. సో పి వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 17 అనుకోండి, క్యూ వాల్యూ 11 అనుకోండి. సో 2 వాల్యూస్ వస్తే కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఏం వాల్యూ వస్తుంది, ఎన్ వాల్యూ. క్యాల్కులేట్ ఎన్ వాల్యూని ఎలా క్యాల్కులేట్ చేయాలి, పి ఇంటూ క్యూ, రైట్. సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ అండి. అల్గారిథంలో థర్డ్ స్టెప్ ఏంటంటే క్యాలిక్యులేట్ పై ఆఫ్ ఎన్. సో క్యాలిక్యులేట్ పై ఆఫ్ ఎన్. క్యాలిక్యులేట్ పై ఆఫ్ ఎన్. సో పై ఆఫ్ ఎన్ అంటే p minus 1 q minus 1. సో పై ఆఫ్ ఎన్ అంటే p minus 1 q minus 1. పై ఆఫ్ ఎన్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం, p minus 1 ఇంటూ q minus 1. ఇది థర్డ్ స్టెప్ అండి. సో అల్గారిథంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నా, 2 ప్రైమ్ నెంబర్స్ పి ఇంటూ క్యూ. నెక్స్ట్ నేను ఎన్ క్యాలిక్యులేట్ చేశాను. ఎన్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే పి ఇంటూ క్యూ అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. వచ్చిన రిజల్ట్ ఎన్లో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాలిక్యులేట్ పై ఆఫ్ ఎన్. సో పై ఆఫ్ ఎన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే పి మైనస్ 1 ఇంటూ క్యూ మైనస్ 1. ఇది థర్డ్ స్టెప్ అండి. ఫోర్త్ స్టెప్ ఏంటంటే చూస్ ఈ వాల్యూ. ఈ వాల్యూ మనమే చూస్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఇక్కడ పై ఆఫ్ ఎన్ వాల్యూకి ఫ్యాక్టర్ కాకుండా ఒక ప్రైమ్ నెంబర్ని తీసుకోండి, ఓకేనా. సో ఫ్యాక్టర్ కాకుండా ఒక ప్రైమ్ నెంబర్ని తీసుకోండి. ఈ మనమే సెలెక్ట్ చేసుకుంటాం. ఈ మీన్స్ ఎన్క్రిప్షన్. నెక్స్ట్ స్టెప్ 5 అండి. స్టెప్ 5లో మనం డి వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో డి వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పవర్ -1 mod phi of n. సో mod phi of n ఈక్వల్ టు 1. సో దీన్ని ఎలా తీసుకుంటామంటే డి ఇంటూ ఈ mod phi of n ఈక్వల్ టు 1. సో ఈ డీని ఫైండ్ అవుట్ చేస్తాం. డీని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకి పబ్లిక్కి ప్రైవేట్కి. సో పబ్లిక్కి సెట్ ఆఫ్ ఈ కామా ఎన్. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ప్రైవేట్కి. సో ప్రైవేట్కి సెట్ ఆఫ్ డి కామా
n. ఇది అల్గరిథం. ఈ అల్గరిథంలో టోటల్ ఇన్ స్టెప్స్ 7 స్టెప్స్. ఆర్ఎస్ అల్గరిథంలో టోటల్ 7 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెలెక్ట్ 2 నెంబర్స్ని తీసుకోండి. ఆ 2 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. సో 2 ప్రైమ్ నెంబర్స్కి నేను నేమ్స్ ఇచ్చాను, p అండ్ q. నెక్స్ట్ క్యాలిక్యులేట్ n వాల్యూని క్యాలిక్యులేట్ చేశాను. సో n వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే p ఇంటూ q. నెక్స్ట్ థర్డ్ స్టెప్లో క్యాలిక్యులేట్ పై ఆఫ్ n. సో పై ఆఫ్ n ఈక్వల్ టు p మైనస్ 1 q మైనస్ 1. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ చూస్ e. ఈని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. పై ఆఫ్ n వాల్యూకి ఫ్యాక్టర్ కాకుండా ఒక ప్రైమ్ నెంబర్ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఫైండ్ dn. d వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. d వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే e పవర్ మైనస్ 1 మోడ్ పై ఆఫ్ n ఈక్వల్ టు 1. సో దీన్ని మనం ఎలా తీసుకుంటే e ఇంటూ d మోడ్ పై ఆఫ్ n ఈక్వల్ టు 1. అండ్ సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి పబ్లిక్ కి ఈ సెట్ ఆఫ్ e కామా n అండ్ ప్రైవేట్ కి సెట్ ఆఫ్ d కామా n. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎన్క్రిప్షన్కి అండ్ డీక్రిప్షన్. సో ఇప్పుడు మనం ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎన్క్రిప్షన్కి ఫార్ములా ఏంటి? m పవర్ e మోడ్ n. డీక్రిప్షన్ ఫార్ములా ఏంటి? c పవర్ d మోడ్ n. ఎన్క్రిప్షన్ c ఈక్వల్ టు m పవర్ e మోడ్ n. m అంటే ప్లేన్ టెక్స్ట్, మనం తీసుకునే ప్లేన్ టెక్స్ట్. e అనేది ఇక్కడ అల్గరిథంలో చూడండి, e అనేది మనమే చూస్ చేసుకున్నాం ఒక ప్రైమ్ నెంబర్. n అనేది నెంబర్, n అనేది నెంబర్. 2 ప్రైమ్ నెంబర్స్ని నేను మల్టిప్లై చేస్తే నాకు వచ్చిందే నెంబర్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది? సైఫర్ టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు సైఫర్ టెక్స్ట్ తీసుకున్నాం. సైఫర్ టెక్స్ట్ పవర్ d. d మీన్స్ డీక్రిప్షన్. డీక్రిప్షన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? e పవర్ d మోడ్ పై ఆఫ్ n ఈక్వల్ టు 1. దీన్ని నేను ఎలా రాశానంటే d ఇంటూ e మోడ్ పై ఆఫ్ n ఈక్వల్ టు 1. ఓకే. సో దీన్ని సాల్వ్ చేస్తే d వాల్యూ వస్తుంది. మోడ్ n వాల్యూ మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే. సో దీన్ని సాల్వ్ చేద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ప్రైమ్ నెంబర్, 2 ప్రైమ్ నెంబర్స్ కదా. సో ఈ స్టెప్సే తీసుకుంటున్నాను, చూడండి. స్టెప్స్ ఫస్ట్ స్టెప్ ఏంటి? సెలెక్ట్ 2 ప్రైమ్ నెంబర్స్ కదా, p అండ్ q. p వాల్యూ నేను ఏం తీసుకున్నానంటే 17 అని చెప్పి తీసుకున్నాను. అండ్ q వాల్యూ ఎంతంటే 11. నెక్స్ట్ p qని మల్టిప్లై చేయాలి. సో p qని మల్టిప్లై చేయడానికి pని qని మల్టిప్లై చేయాలి. అంటే 17 ఇంటూ 11. 17 ఇంటూ 11 అంటే ఎంత? 187. n వాల్యూ ఎంతండి? 187. నెక్స్ట్ క్యాలిక్యులేట్ పై ఆఫ్ n. క్యాలిక్యులేట్ పై ఆఫ్ n. సో పై ఆఫ్ n వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి p మైనస్ 1 q మైనస్ 1, p మైనస్ 1 అండ్ q మైనస్ 1. సో p మైనస్ 1 అని అంటే 7, p మైనస్ 1 17 మైనస్ 1 ఇంటూ q మైనస్ 1 అని అంటే 11 మైనస్ 1. సో 17 మైనస్ 1 అంటే 16 అండి. 17 మైనస్ 1 అంటే 16 ఇంటూ 11 మైనస్ 1 అంటే 10. సో 16 ఇంటూ 10 160. సో పై ఆఫ్ n వాల్యూ ఎంత అండి? 160. సో నేను నెక్స్ట్ ఈని చూస్ చేసుకోవాలి. ఈ అనేది పై ఆఫ్ n వాల్యూకి ఫ్యాక్టర్ కాకుండా ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నాను, అది నేనే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ వాల్యూ ఎంత అంటే 7 అండి. ఈ వాల్యూ నేనే సెలెక్ట్ చేసుకున్నాను, ఒక ప్రైమ్ నెంబర్ 7. నెక్స్ట్ d వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ d వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? e పవర్ మైనస్ 1
mod pi of n mod pi of n equal to 1 సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే d into e mod pi of n. So pi of n equal to 1. E anta 7. So 7 into d mod pi of n anta 116. Pi of n value anta 160. So 160 equal to 1. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను 7d 116 తీసుకున్నాను అనుకోండి, ఇది 1 టైం, సో 1 వస్తుంది. సో మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 7 into 23 సో 7 into 23 అంటే 161. 7 into 23 అంటే 161. ఈ 161ని డివిజన్ చేయండి. ఇన్ టైమ్స్ 1 టైం ఇక్కడ 1 మిగిలింది. ఓకేనా, ఈక్వల్ టు 1. సో దీని మీనింగ్ ఎంత, 7dకి ఆన్సర్ ఎంత వచ్చింది, 7 into 23 చేస్తే మనకు సాల్వ్ అయింది. సో డి వాల్యూ ఎంత అండి, 23. సో డి వాల్యూ ఎంత, 23. సో డి వాల్యూ 23. సో మనం ఈ ఫైండ్ అవుట్ చేసాం. సో పబ్లిక్ కీలో సెట్ ఆఫ్ ఈ కామా ఎన్ అండి. ఈ వాల్యూ ఎంత, 7 అండి. 7 అనేది మనమే సెలెక్ట్ చేసుకున్నాం. ఎన్ వాల్యూ ఎంత, 167 అండి. పి ఇంటూ క్యూ వాల్యూ ఎంత, 187 ఎన్ వాల్యూ 187. నెక్స్ట్ ప్రైవేట్ కీ అండి. సో ప్రైవేట్ కీలో డి వాల్యూ ఎంత అండి, సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 23. డి వాల్యూ ఎంత, 23. ఎన్ వాల్యూ 187. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేయాలి. ఓకే, సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేయాలి. సో ఎన్క్రిప్షన్ ఫార్మ్ ఏంటి, ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేయాలండి. సో ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ చేయాలి. సో ఎన్క్రిప్షన్ ఫార్మ్ ఏంటి, c ఈక్వల్ టు m పవర్ e mod n. సో c ఈక్వల్ టు m పవర్ e mod n. m అనేది ప్లేన్ టెక్స్ట్ అండి. m అనేది ప్లేన్ టెక్స్ట్. సో ప్లేన్ టెక్స్ట్ మనం ఎంత తీసుకున్నాం, 88. సో ఇప్పుడు నేను 88 పవర్ ఈ, ఈ వాల్యూ ఎంత, 7. ఈ వాల్యూ ఎంత, 7. 88 పవర్ 7 mod n. n వాల్యూ ఎంత, 187. సో 88 పవర్ 7 mod 187. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే చూడండి, 88 పవర్ 7 divided by 187 minus 128,543,0,996,3 then మైనస్ చేసేయండి. ఈ పొజిషన్లో కంపల్సరీగా ఏముండాలి, 0నే ఉండాలి. ఓకే, సో ఇంటూ 187 ఎంత వచ్చిందండి, 11 వచ్చింది. సో ఓకే, 88 పవర్ 7 mod 187. దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, 11 వచ్చింది. ఓకేనా, సో జనరల్గా 88 పవర్ 7 ఎలా వస్తుందంటే
ఎక్స్పోనెంట్స్లో వస్తుందండి. నార్మల్ మీరు క్యాలిక్యులేటర్లో చేస్తే కనుక ఎక్స్పోనెంట్స్లో వస్తుంది. సో ఎక్స్పోనెంట్స్లో వస్తే కనుక మనకు ఆన్సర్ రాదండి. సో మనకు అందుకు ఫెర్మెట్ థియరం అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఆర్ఎస్ అల్గారిథంలో మనం యూజ్ చేసే థియరం ఏంటంటే ఫెర్మెట్ థియరం. సో 88^7 mod 187ని మనం క్యాలిక్యులేట్ చేయలేం. అంటే ఎక్స్పోనెంట్స్లో వస్తుంది, లార్జ్ వాల్యూ వస్తుంది. సో దాన్ని మనం 88^7 mod 187 ఎలా రాస్తామంటే 88^1 mod 187 into 88^2 mod 187 into 88^4 mod 187. సో దీనికి మనం mod 187 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఒకసారి చూడండి. సో మనకి ఈ 88^7 mod 187 మనం క్యాలిక్యులేట్ చేయలేం, ఎక్స్పోనెంట్స్లో వస్తుందండి, డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. ఓకేనా. సో ఎక్స్పోనెంట్స్లో వస్తుంది కాబట్టి లార్జ్ నెంబర్ని మనం సాల్వ్ చేయలేమని. సో అందుకు ఫెర్మెట్ థియరం అనే థియరంని ఇక్కడ యూజ్ చేస్తాం మనం ఆర్ఎస్ అల్గారిథంకి. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలంటే ఈ వేలో రాసుకోవాలి. సో చూడండి, 88^1 mod 187 ఇంటూ 88^2 mod 187 ఇంటూ 88^4 mod 187. 4 + 2 + 1 సరిపోయిందా? 88^7. దీనికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? mod 187 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు నేను 88^1 mod 187 క్యాలిక్యులేట్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. వచ్చిన రిజల్ట్ తర్వాత 88^2 mod 187కి ఒక రిజల్ట్ వస్తుంది. అలాగే 88^4 mod 187కి ఒక రిజల్ట్. 3 రిజల్ట్ నేను మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేసి వచ్చే రిజల్ట్ని mod 187 క్యాలిక్యులేట్ చేస్తాను. రైట్. సో ఇప్పుడు నేను 88^1 డివైడెడ్ బై 187 ఎంత వచ్చింది? 0.47. వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయండి 187తో. ఎంత వచ్చింది? 88 ఇంటూ నెక్స్ట్ ఈ పార్ట్. ఇప్పుడు 88^2 సో మనం ఫస్ట్ ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మోడ్ వాల్యూ ఫస్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన వచ్చిన రిజల్ట్ని 187 డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే మనకు ఒక రిజల్ట్ వస్తుంది. అది ఖచ్చితంగా పాయింట్కి ముందు జీరోలోనే ఉండాలి, 0 పాయింట్స్లోనే రావాలి. ఆ వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేస్తారు. ఇక్కడ ఏ వాల్యూ ఉంది? 187తో. ఓకే. సో ఇది ఈ మోడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి ప్రొసీజర్ అండి. ఇప్పుడు 88^2 mod 187. సో 88^2 7744 వచ్చిందండి. వచ్చిన వాల్యూని డివిజన్ చేయండి 187. వచ్చిన వాల్యూ 41.4117 వచ్చింది. ఖచ్చితంగా ఈ పొజిషన్లో ఏముండాలంటే జీరోనే ఉండాలండి. సో అందుకు 41 ఉంది కాబట్టి నేను 41ని మైనస్ చేసేస్తున్నాను. 41 అక్కడ ఎంత వాల్యూ, ఎన్ని డిజిట్స్ ఉంటే అంత వాల్యూని మైనస్ చేసేది. ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది? ఈ పొజిషన్ 0 అయిపోతుంది. 0 41 4117 ఇలా వచ్చింది. వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై 187 ఎంత వచ్చిందని? 77. సో 88^2 mod 187 ఆన్సర్ ఎంత అండి? 77. మళ్ళీ అగైన్ మల్టిప్లై. సో ఈసారి ఎంత? 88^4 mod 187 అండి. 88^4 mod 187. సో 88^4 ఫస్ట్ 88^4 59969 536 వచ్చిందండి. వచ్చిన వాల్యూ డివైడెడ్ బై 187 చేయండి. 187 ఈ వచ్చిన వాల్యూ ఖచ్చితంగా ఈ పొజిషన్లో జీరోనే ఉండాలి. సో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? అన్ని డిజిట్స్ని మైనస్ చేసేయండి. -32069 మైనస్ చేస్తే 0 వచ్చిందండి ఈ పొజిషన్. వచ్చిన వాల్యూని మల్టిప్లై చేయండి 187తో. ఎంత వచ్చిందండి? 132 వచ్చింది. 132. ఈ 3 వాల్యూస్ని మనం ఏం చేయాలి? మల్టిప్లై చేసేయాలి. సో మల్టిప్లై చేస్తే వచ్చిన రిజల్ట్ని mod 187 క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి,
88 ఇంటూ 77 ఇంటూ 132 ఎంత వచ్చిందండి? 894432. సో దీని ఆన్సర్ ఎంత వచ్చింది? 894432. సారీ, 894432. ఈ వచ్చిన వాల్యూని mod 187 క్యాలిక్యులేట్ చేయండి. సో వచ్చిన వాల్యూని mod 187 క్యాలిక్యులేట్ చేయండి. 894432ని నేను ఏం క్యాలిక్యులేట్ చేయాలి? mod 187 డివైడెడ్ బై 187. ఈ పొజిషన్లో కంపల్సరీగా 0 ఉండాలి. ఎన్ని డిజిట్స్ ఉన్నా మైనస్ చేసేయండి. -4783. ఈ వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయండి. 187 ఎంత వచ్చింది? 11. సో ఆన్సర్ సైఫర్ టెక్స్ట్ ఎంత? 11. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 11 వచ్చింది, రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు డీక్రిప్ట్ చేయాలి. డీక్రిప్షన్కి C⁻D mod NN. సో C⁻D mod n క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత రావాలి? 88 రావాలి. ఓకేనా? సో ప్లేన్ టెక్స్ట్ ఇక్కడ ఎంతైతే ఇచ్చానో 88, ఇక్కడ కూడా నాకు డీక్రిప్షన్ అయిన తర్వాత ప్లేన్ టెక్స్ట్ కంపల్సరీ 88 రావాలి. సో C మీన్స్ సైఫర్ టెక్స్ట్. C మీన్స్ సైఫర్ టెక్స్ట్ అంటే 11. D అంటే 23 వచ్చింది కదా, 11⁻23 mod 187. సో డీక్రిప్షన్. ఇప్పుడు డీక్రిప్షన్ చేయాలి. సో డీక్రిప్షన్ ఫార్ములా ఏంటి? C⁻D mod n. సో C⁻D mod n. C వాల్యూ ఎంత వచ్చింది? 11. D వాల్యూ 23 mod 187. సో ఇప్పుడు 11⁻23 mod 187 ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయలేమండి. ఎందుకు అంటే 11⁻23 మనకు వాల్యూ ఎలా వస్తుందంటే ఎక్స్పోనెంట్స్లో వస్తుంది. ఓకేనా? సో ఎక్స్పోనెంట్స్లో వస్తుంది కాబట్టి మనం లార్జ్ నెంబర్ కాబట్టి మనం సాల్వ్ చేయలేం. అంటే ఫెర్మట్ థియరం యూజ్ చేసాం కదా. సో ప్రీవియస్ ఎలా యూజ్ చేస్తామో సేమ్ అంతే. ఫెర్మట్ థియరం యూజ్ చేస్తాం. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే 11⁻1 mod 187 ఇంటూ 11⁻2 mod 187 ఇంటూ 11⁻4 mod 187 ఇంటూ 11⁻8 mod 187. సో వచ్చిన మల్టిప్లై చేయగా వచ్చిన రిజల్ట్ని మనం ఏం చేయాలి? mod 187 క్యాలిక్యులేట్ చేయాలి. 8 mod 187 ఇచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేసి వచ్చిన రిజల్ట్ని mod 187 క్యాలిక్యులేట్ చేయాలి, రైట్. చూడండి, 11⁻23ని మనం క్యాలిక్యులేట్ చేయలేం, ఎక్స్పోనెంట్స్లో వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూని సాల్వ్ చేయడానికి ఫెర్మట్ థియరం యూజ్ చేసామండి. సో 11⁻23 నేను ఎలా రాస్తున్నానంటే 11⁻1 mod 187 క్యాలిక్యులేట్ చేస్తాను ఇంటూ 11⁻1 mod 187 ఇంటూ 11⁻2 mod 187 ఇంటూ 11⁻4 mod 187 ఇంటూ 11⁻8 mod 187 ఇంటూ 11⁻8 mod 187. 8 plus 8 16 20 22 and 23. 11⁻23 mod 187. ఫైనల్గా mod 187 క్యాలిక్యులేట్ చేస్తాం, రైట్. సో ఫస్ట్ 11⁻1 mod 187 క్యాలిక్యులేట్ చేయండి. సో 11⁻1 mod 187 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందంటే 11 వస్తుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత వస్తుందంటే 11 వస్తుంది. 11 ఇంటూ 11⁻2 mod 187. 11⁻2 187 అంటే 0.64 వచ్చింది. వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయండి 187. ఎంత వచ్చింది? 121. సో 121 ఇంటూ నెక్స్ట్ 11⁻4 mod 187. 11⁻4 క్యాలిక్యులేట్ చేయండి. 11⁻4 వచ్చిన వాల్యూని డివిజన్ 187 చేయండి. సో 78.29 ఉంది. ఈ పొజిషన్లో కంపల్సరీ మనకి
జీరోనే ఉండాలి. సో మైనస్ 78ని తీసేసాను ఇంటూ 187 ఎంత వచ్చింది 55. అలానే 11 power 8 mod 187 క్యాలిక్యులేట్ చేస్తే 33. మళ్ళీ అగైన్ 11 power 8 mod 187 క్యాలిక్యులేట్ చేస్తే 33 వచ్చింది. సో వచ్చిన రిజల్ట్ని మళ్ళీ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, mod 187 క్యాలిక్యులేట్ చేయాలి. mod 187 క్యాలిక్యులేట్ చేయాలి. సో mod 187 క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 11 into 121 into 55 into 33 into again 33. సో 79 ఎంత వచ్చింది 79 720 245 79 720 245 వచ్చిన దాన్ని మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, mod 187 క్యాలిక్యులేట్ చేయాలి. mod 187. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయగా మనకు వచ్చిన రిజల్ట్ ఎంత రావాలి, 88 రావాలి. వచ్చిన రిజల్ట్ని డివిజన్ 187. సో ఈ పొజిషన్లో కంపల్సరీ మనకి ఏమి ఉండాలి, 0 ఉండాలి. 426 311ని నేను మైనస్ చేసేస్తున్నాను. 426 311 మైనస్ చేసాను. వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయండి. 187 88. ఆన్సర్ ఎంత వచ్చింది 88. సో ఇక్కడ మనం తీసుకున్న ఆన్సర్ ప్లేన్ టెక్స్ట్ ఆన్సర్ ఒకటే. మనకు వచ్చిన ఆన్సర్ 88. ఇక్కడ సైఫర్ టెక్స్ట్ ఎంత వచ్చిందండి 11. మన ప్లేన్ టెక్స్ట్ ఎంత తీసుకున్నాం 88. సెండర్ సైడ్ ప్లేన్ టెక్స్ట్ 88 ఇచ్చాను. సో సెండర్ సైడ్ ఎన్క్రిప్ట్ చేసినప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేస్తే నాకు వచ్చిన సైఫర్ టెక్స్ట్ ఎంత 11. సో 11ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, డీక్రిప్షన్ చేస్తున్నాను. డీక్రిప్షన్ చేసిన తర్వాత నాకు వచ్చిన రిజల్ట్ 88. సో ఇది RSA అడగడం. చూడండి ఇక్కడ నేను ప్లేన్ టెక్స్ట్లో 88 పంపాను. 88 సెండ్ చేస్తే దీన్ని ఏం చేశాను, ఎన్క్రిప్ట్ చేశాను. సో ఎన్క్రిప్ట్ చేయడానికి ఎంపవర్కి మోడర్న్ ఫార్ములా బేస్ చేసుకుని ఎన్క్రిప్ట్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వచ్చింది, సైఫర్ టెక్స్ట్ 11 వచ్చింది. సో 11 వచ్చిన తర్వాత నేను డీక్రిప్ట్ చేయడానికి C⁻D మోడర్న్ అనేదాన్ని ఫార్ములా యూస్ చేశాను. సో డీక్రిప్ట్ చేయగా నాకు వచ్చిన ఆన్సర్ ఎంత వచ్చిందంటే 88. సో దీన్ని RSA అడగడం అంటాం. ఓకే.